ప్రభునామమున అందరికీ వందనాలు, శుభములు. ఉదయకాలం మనం ప్రభువును ఆరాధన దినం, ఆదివారం, పునరుత్థాన దినం, శ్రేష్టమైన దినం, అదెంతో రమ్యమైన దినం. ప్రభువును ఆరాధించాలని, ప్రభువును మనం ఉత్సహించాలని, పండుగ జరపాలని, ఆయనకు స్తుతియాగము చెల్లించాలని, జిహ్వాపలు అర్పించాలని, ఆయన గణపరచాలని, ఆయన పాదముల చెంత మ్రొక్కి ఆరాధించాలని చేరి వస్తున్నాం. కాబట్టి ఆరాధన ఎంతో ప్రశస్తమైనదిగా గుర్తించాలి. ఎందుకంటారా, ఒకే ఒక మాట, సర్వోన్నతుడైన దేవుడు ఆయన లోకానికి వచ్చాడు. ఆయన ఇమ్మానుయేలు దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. అదే మహా ఆశ్చర్యం. అంటే ఆరాధనలో ఉప్పొంగుట హృదయం. కీర్తనాకారుడు, వాగ్గేయకారుడు చెప్పినట్టుగా ఆయన గానము చేసి మాట్లాడుతూ వచ్చిన మాట, ఆయన ఆరాధించినట్టు నా హృదయము నిండి పొర్లి పారుచున్నది. అనగా నా గిన్నె, నేను హృదయం అని చెప్తూ ఉంటాను, నా గిన్నె నిండి పొర్లుతున్నది, ఎలా ఉత్సహిస్తూ ఉంది. నేను ఆనందిస్తున్నాను, పరవశిస్తున్నాను. ఎందుకు? నా ప్రభు చేసిన కార్యం, ఒకే ఒక కార్యం, విమోచన కార్యం. అది గొప్ప కార్యం. ఈ గొప్ప రక్షణ ఇచ్చాడు, అలంకరించాడు. అట్టి మనలను ఒక పాత్రలుగా చేశాడు. ఇటు మనం ఏం చేయాలి? ఎందుకు? ఒకే ఒకటి, ఏం చేయలేం. మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం కూడా. ఒకే ఒకటి, ఒకటే మార్గం ఏంటంటే ఆ ప్రభువును ఆరాధించాలి, ఆయన ఎదుట సాగిలపడాలి. సర్వోన్నతుడైన దేవుడు, ఆయన శ్రీమంతుడు అని పౌలి గారు మాట్లాడతాడు. ఘనమైన రాజు, సదాకాలమున రాజు అని ఇర్మియా మాట్లాడుతూ వస్తాడు. ఆయన ప్రధాన యాజకుడు. ఆయన ఈ విధంగా 1000 సహస్రనామాలు కలిగినవాడు. ఎన్నో చెప్పలేం మనం, వర్ణనాతీతం. మన జ్ఞానం అసలే చాలదు. అయినను ఆ ప్రభు యొక్క ఏదో కొద్ది గొప్ప తెలుసుకున్న వారమై ఆయన ఆరాధించాలంతే. ఏమిచ్చిన రుణం తీర్చుకోలేం, రుణగ్రస్తులమే. అట్టి మనల్ని ప్రేమించాడు, ఆయన మనల్ని ఆదరించాడు. అలాగే ఆయన మనలను తన వారసులుగా చేసుకున్నాడు, తన ప్రియులుగా చేసుకున్నాడు. అసలు అన్యులు మనం, అసలు ఏమీ మన అర్హత లేదు. యెషయా ప్రవక్త మాట్లాడుతూ వచ్చిన మాట ఏంటంటే, ప్రజానికి ఎలా ఉందంటే, అరకాలు మొదలుకొని తల వరకంతా చెడిపోయిన జీవితం, పాడైపోయిన బ్రతుకు. ఎక్కడైనా చూస్తామంటే ఎతుకుతూ వచ్చినా మంచి కనపడదు. అట్టి మనలను ప్రేమించాడు. ఆ ప్రేమకు నిదర్శనం ఏంటంటే ఆరాధన ఒక్కటే. ఆరాధన వేరే, స్తుతి వేరే, ప్రార్థన వేరే. మూడు వేరే. కాబట్టి మనం ఆరాధించడానికి వచ్చాం. ప్రార్థన చేసుకొని ఆరాధన కొరకు వర్తమానాన్ని కొన్ని మాటలు గమనిస్తాం. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన దేవ, శ్రీమంతుడైన తండ్రి, ఆది సంభూతుడైన ప్రభు, సర్వములో సర్వమైన దేవ, కృపాభరితుడా, అద్వితీయ నాథ, మీ గణనామాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభు. మీ వందనములు. మీ రొమ్మునున్న కుమారుని ఈ లోకాన్ని పంపారు, శరీరం అమర్చి. ఆయన రక్తమాంసంలో పాలివాడగా మా కొరకు అవతరించిన కొందరం చెల్లిస్తున్నాను. నేను మా కొరకు ప్రాణం అర్పించారు, సమాధిని, మృతిని గెలిచినది కొందరం చెల్లిస్తున్నాను. ఆయన ఆ రక్తధారచిత కడిగారు, వారసులుగా చేశారు, రాజులైన యాజక గుంపులో చేశారు ప్రభు. మీ కొందరం చెల్లిస్తున్నాను. ఎన్ని ఉపకారములు చేశారు, వివరించడానికి మితి చాలదు, జ్ఞానము చాలదు అసలే ప్రభు. జ్ఞాన సంపూర్ణ మీ కొందరం చెల్లిస్తున్నాం. మా హృదయాలు నేను సిద్ధపరచబడిన వారమై సిద్ధపాటితో నేను మనఃపూర్వకంగా నేను జిహ్వాపలము స్తుతియాగం చేయడానికి వచ్చాం. మా హృదయ సిద్ధపరచము, తాకము, స్పర్శించము ప్రభు. మీ కొందరం చెల్లిస్తున్నాం. నాయన మీ కృపతో నింపమని ప్రతి వారిని ప్రభు మీరే సిద్ధపరచమని ఘనత మహిమ ప్రభులు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి మహానామని ప్రార్థిస్తూ దీనులమై వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆరాధన సహాయకరంగా ఫిలోమోను పత్రిక, పౌలి గారు ఫిలోమోనుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎబ్రీ పత్రిక ముందు ఉంటుంది. 11వ వచనం నుండి 18వ వచనం వరకు మార్చి చదువుకుంటాం. దయచేసి సావధానముగా దేవుని వాక్యాన్ని చదువుకుంటాం.
అతడు మునుపు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణం వంటి వాడైన అతనిని నీ వద్దకు తిరిగి పంపుచున్నాను. నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చే నిమిత్తము నా వద్ద అతన్ని ఉంచుకొనవలని ఉంటిని కానీ చదవండి. పారమును బలవంతం చేదనను కాక స్వేచ్ఛాపూర్తమున ఉండవలను. నీ సమ్మతి లేక ఏమీ చేటుకు నాకు ఇష్టం లేదు. అతడు ఇక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషంగా నాకును శరీర విషయమును ప్రభువు విషయమును మరి విశేషంగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ వద్ద ఎల్లప్పుడూ ఉండటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. చేర్చున్నట్లు అతను చేర్చుకొను. అతడు నీకు ఏ నష్టమైన కలుగజేసినలా నీకు ఏమైనా రుణమున్నడలా అది నా లెక్కల్లో చేర్చము చాలు. మనం ఈ వృత్తాంతం చాలాసార్లు విని ఉంటాము. దైవసేకులు, ప్రసంగికులు, ఉపదేశకులు ఎంతోమంది మనతో మాట్లాడంటే పరిశుద్ధాత్మదేవుడు మన వద్దకు తీసుకుని వచ్చాడు. కానీ వాక్యం ఎప్పుడు కూడా తెరచి చదివినప్పుడు నూతనంగా అనిపిస్తుంది. అది ఎల్లప్పుడూ నూతనమే, దానికేమీ సందేహం లేదు. అయితే ఇష్టపూర్వకంగా చదువుకోవాలి, ధ్యానిస్తూ చదవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని క్రోడీకరించి మనకు నేర్పుతూ వస్తాడు. ఆయనే మహోపాధ్యాయుడు కనుక. ఇక్కడ త్రికోణం చూస్తాం. ఫిలోమోను, అలాగే ఒనేసిము, అపోస్తలుడైన పౌలు గారు. ఫిలోమోను పై స్థానం. రెండవ స్థానంలో ఎవరున్నారంటే పౌలు గారు. కింది స్థానంలో ఒనేసి ఉన్నారు, అంటే మధ్యవర్తి. ఫిలోమోను ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. అతని ద్వారా పరిశుద్ధులు విశ్రాంతిని అనుభవిస్తారు, విశ్రాంతి నొందుతారు. అంటే అంత ప్రేమ. ఫిలోమోననగా ప్రేమ అని కూడా అర్థం. అది ప్రేమ అయిన వాడు. అంటే ప్రేమ అయిన వాడు ఎవరంటే ప్రభువే. అపోస్తలుడైన పౌలు ఒనేసిము కొరకు తను ఎలా ప్రాధేయపడుతున్నాడు, ఏ విధముగా ఆయన ఫిలోమోనుకి ఏ విధంగా చెప్తున్నాడో మనం గమనిస్తూ వస్తాం. ఈ వృత్తాంతమంతా మన ప్రభువైన యేసు క్రీస్తు వారు, మన తండ్రి అయిన దేవుడు పాపి అయిన మనలను ఎలా ప్రేమించాడో అవగాహనలోకి వస్తే ఆరాధనలోకి వెళ్ళిపోతాం. మొదటిగా పౌలు గారు ఏం జ్ఞాపకం చేస్తున్నారంటే, అతడు నిష్ప్రయోజకుడు మునుపు, ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు. ఒనేసిము అంటే అర్థం అది, ప్రయోజనకారి. మనం గమనించిన అప్పుడు మన జీవితాన్ని మనము దాసులం, పాపమునకు దాసులం, లోకానికి దాసులం, అపవాదికి దాసులం. అది మన స్థితి. రెండోది ఒనేసిమును గమనిస్తే అతడు దూరస్తుడు, దూరంగా వెళ్ళిపోయాడు. ఫిలోమోను విడిచి వెళ్ళిపోయాడు. మూడో మాటకు వస్తే అతడు రుణగ్రస్తుడు. నాలుగో మాటకు వచ్చి అతను శత్రువు అయిపోయాడు. అందులో చదువుతూ వస్తే అన్నీ వివరించలేం కాబట్టి చెప్తున్నాను. ఐదో మాటకు వస్తే అతడు శిక్షకు పాత్రుడు, మరణశిక్ష విధించాలి. దొంగతనం చేసిన వారిని ఆ దినాల్లో ఖచ్చితంగా మరణశిక్ష ఉంటుంది, మరణదండన ఉంటుంది. అతడు దాసుడు. అందుకని పౌలు గారు చెప్తాడు కొలస్సీ పత్రికలో మాట్లాడుతూ, దాసుడు ఏమిటి? మన పాపాలు బట్టి మన దాసులం అంతే. ఎందుకంటే మన నైజం పాప స్వభావం, పాపాత్ములం, భక్తిహీనులం. అట్టి మనల్ని ప్రేమించాడు యేసుక్రీస్తు వారు. మనం దూరస్తులం, సమీపస్తులు చేయడానికి, దగ్గర చేర్చుకోవడానికి ఆయన దిగి వచ్చాడు.
మన రుణస్థులం. పాప రుణం ఎంతో పెద్దది. అందుకనే ప్రభువు ఏం చెప్పాడు? మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 23 నుంచింది. అంత చదవలే, ఒక్క సన్నివేశాన్ని గమనించి ముందుకెళ్దాం. మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 24 వచనం. అతను లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని వద్దకు తేయబడెను. అప్పు తీర్చుటకు అతని వద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వాని వాని భార్యను పిల్లలను వాని కలిని యావత్తు అమ్మి అప్పు తీర్చబడని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నాడెల ఓర్చుకునుము, నీకంతయు చెల్లింతని చెప్పగా ఆ దాసుని యజమానుని కనికరపడి అతని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. ఇది మన అక్షరాల మనకు జరిగిన సన్నివేశం. ఇది లోతైన విషయం, మనంతా చెప్పలేం. కానీ ఒక మాట, మన పాపపు రుణము చాలా 10,000 తలాంతులు అంటే దాదాపు 3,60,000 దాకానే. దానికంటే మన పాప రుణం ఇంకా ఎక్కువ. ఆ రుణము గ్రస్తులం మనం. అది తీర్చుటకు మన శక్తి చాలదు. మనం ఏం క్రయం చెల్లించుకోలేం. మన పుణ్యయాగాలు, మన యాచనలు, మన ధనధర్మాలు ఏమి చేసినా చాలవు. ఏమి చెల్లించడం తీర్చుకోలేము కూడా. ఎందుకంటే మన పాప స్వభావం అలాంటిది. అంత రుణపత్రాన్ని ప్రభు శిలువ ద్వారా మాత్రమే రుజువు చేశాడు. శిలువ కార్యము ద్వారా అది నిరూపించాడు. అందుకు మనకు క్షమాపణ దొరికింది. ఆరాధన చేయాలి. ప్రభువా, నిజమే, నా పాపపు రుణము 10,000 తలాంతులే కాదు, ఇంక మరి ఎక్కువ తలాంతులు. నా దోషములు. హెజ్రా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. హెజ్రా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ఏమంటున్నాడు చూడండి. 9 అధ్యాయం 6వ వచనం. నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా ఎచ్చి ఉన్నవి. ఇంకా ఏమంటారు? మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగిపోయినాయి. అంత స్థితికి పోయినాం మనం. ఎన్ని అబద్ధములో, ఎన్ని మోసము. జీవిత నావంతా ఎక్కడ చూచినా మంచి కనపడలేదు. అయితే ఆ కరుణామూర్తి, ఆ దయగల ప్రభు హక్కును చేర్చుకున్న దాన్ని బట్టి మనము అనే పిల్లమైనాం తప్ప అదే ఆశ్చర్యం. ఆరాధించే ప్రభువా, ఆకాశం ఎత్తైన నా పాపాలు, నా దోషములు, నేను ఘోర పాపిని, అంతే. అంతకన్నా ఏం చెప్పనక్కర్లా. ఏదేదో ఒకే మాట క్రోడీకరించాలి. నా దోషములు అంతవి. ఇట్టి నన్ను ప్రేమించుటకు కారణం లేదు. నిర్హేతంగా ప్రేమించావు. నన్ను ప్రేమించి ఈ లోకంను దిగి వచ్చావు. నన్ను ప్రేమించి నా కొరకు మానవ రూపిగా వచ్చావు. నన్ను ప్రేమించి నా కొరకు దాసుడైపోయావు. నన్ను ప్రేమించి నా కొరకు రిక్తుడిగా వచ్చావు. ప్రేమించంతే, నన్ను ప్రేమించావు. తన ఫలితార్థమంతంతే. ఒనేసియం ఎలాంటి వాడంటే, అతడు దాసుడు, అతడు శత్రువు ఫిలోమోనికి. అట్టి ప్రేమించడానికి అర్హత ఏముందో చెప్పండి. అయితే పౌలి గారు అతన్ని అంటున్నాడు, అతని సహోదరుడు, దాసుడు ఎంచవద్ద సహోదరుడు. అందుకని చూడండి, ప్రభువారు ఏమన్నా మనల్ని కూడా ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 11, 12 కలిసి ఉన్నాయి. మధ్య భాగం చదువుతాను. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడలేదు. ఆయన మనల్ని సహోదరులుగా పిలిచాడు, సహోదరులుగా పిలిచాడు, విశ్వాసులుగా పిలిచాడు, శిష్యులుగా పిలిచాడు.
పరిశుద్ధుడిగా పిలిచాడు, దాఖలా చేశాడు. ఇవన్నీ బిరుదులు మనకి. దేన్ని బట్టి? మన మంచితనాన్ని కాదు, ఏమన్నా సత్క్రియలు చేసామని అసలే కాదు. ఎవరైనా నేను సత్క్రియ చేశాను బాబు మంచోడు మంచోడు అనుకుంటా అంటే తను తాను మోసపరుచుకుంటున్నాడు అంతే. అది రూఢీగా చెప్పగలం. ఎందుకంటే మనలో మంచి కనిపించదు. మనం అంత కపటము, వేషము, అలాంటి స్థితిలో ఉన్న మనలను ప్రభు ప్రేమించాడు. మన పాపం క్షమించాడు, కనికరించాడు. ఇది రుణస్థులం. మనం ఇట్టి మనల్ని ప్రేమించాడు, ఆయన సహోదరులుగా ఎంచుకున్నాడు. ఇంకా చూస్తూ పోతే ఆయన వారసులుగా చేసుకున్నాడు. రోమాపత్రిక 8:10 చెప్తాం. ఆయన పిల్లలుగా చేసుకున్నాడు. పిల్లలయ్యే ధన్యత దొరికింది. అధికారం ఇచ్చాడు. అసలు ఎన్ని మేళ్ళు ఉపకారాల్లో ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతే అసలు ఆయన స్తుతించకుండా ఉండలేరు ఏ మనుషుడు కూడా. ఆయన ఆరాధించకుండా ఉండలేడు. ఆయనకు స్తుతియాగం ఇచ్చకుండా ఉండలేడు. ఆయన జిహ్వాలు అర్పించకుండా ఉండలేడు. ఆయన ఘనపరచకుండా ఉండలేడు. ఆయన మహిమపరచకుండా ఉండలేడు. ఇది ఆయనలో ఉన్న ప్రత్యేకత. కాబట్టి మనల్ని ప్రేమించాడు. ఒనేసిము ఎలాంటి వాడు? అతడు రుణగ్రస్తుడు, అతడు దాసుడు, అతడు మరణమునకు పాత్రుడు, మరణానికి పాత్రుడు. అయితే మనం కూడా మరణమునకు పాత్రులమై ఉండగా, ఎఫెసీ పత్రికతో పౌలు గారు అంటాడు, స్వభావ సిద్ధంగా దైవోగ్రత పాత్రులమై ఉంటిమి. మరి ఎందుకున్నాము? మన అపరాధాలే. ఎందుకుంటివి? మన దోషములు. ఎందుకుంటివి? మనలో ఉన్న అవిధేయత. ఆయన్ని ఎరగలేదు, ఆ రాజును పూజించలే, మనం కనిపించిన దానిలో మ్రొక్కాము. సృష్టికర్తను విడిచి సృష్టాన్ని పూజించాం. అదృశ్య దేవుని స్వరూపి ఆయన ఎరగలేకపోతే వచ్చాం. ఆయనే మనల్ని ఎరిగాడు. మన స్థితి అలాంటిది. ఇప్పుడు ఆరాధించాలి, ఏం చేయాలి? ఒకే ఒక మాట, ప్రభు నన్ను ప్రేమించడానికి నిర్హేతంగా ప్రేమించావు. అపరాధిని నన్ను ప్రేమించి నిరపరాధిగా చేశావు. దాసుని నన్ను ప్రేమించి స్వతంత్రంగా చేశావు. శత్రును ప్రేమించావు. అందుకే పౌలు గారు అంటారు రోమాపత్రిక 5:10 ప్రతి వచనము ఎరిగిన వచనమే, కానీ జ్ఞాపకం చేసుకొని ఆరాధిస్తాం అంతే. ఏదనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా సమాధానపరచబడిన వారమై చాలు. సమాధానపరచబడినాము. శత్రువులలో సమాధానం దొరికింది. రుణగ్రస్తులకు క్షమాపణ దొరికింది, విడుదల. ఆరాధించాలి. ప్రభా నీ రుణగ్రస్తుడని, నా పాప రుణము మించిపోయింది. ఆ పాపాలు చూస్తామా, ఆకాశంకి ఎత్తైనే కాపోయినాయి. ఆయన దాశత్రులమైనప్పుడు ప్రేమిస్తున్నాడు. పౌలు గారు ప్రాధేయపడుతున్నాడు, అంటే జామీను పడుతున్నాడు, పూటబడుతున్నాడు, పూట కాపైతున్నాడు. ఇతను చేర్చుకో, ఇతడు మన సహోదరుడు, ఇతడు రుణమును నేను నా లెక్కలో చేర్చుము. హింసిస్తున్న వారి కొరకు ప్రభు ప్రార్థన, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు. ఆయన బాధిస్తున్నారు, ఆయన హింసిస్తున్నారు. ఆయన మన కొరకు ప్రాణం అర్పించడానికి వచ్చాడు. రిక్తుడు ఆయన, సమస్తం నిర్మించే నిర్మాణకుడు, సృష్టికర్త, స్వయంభవుడు, ఆది సంభూతుడైన దేవుడు. అయితే మన కొరకు నిలిచినాడు, పాపి కొరకు నిలబడ్డాడు. ఆ స్థానము నీది నాది. దైవోగ్రత పాత్రల స్థానం నీది నాది. తప్పించాలంటే ఆయన అక్కడికి రావాల్సిందే. ఇంకా వేరే విధంగా లేదు. బలియాగము ద్వారా లేదు, ఎడ్ల రక్తం ద్వారా విమోచన లేదు. అన్ని బలులు, యాగమంతా ఆయనే. దహన బలి చేసినా చాలదు, నైవేద్య బలి చేసినా చాలదు,
ఏ బలి ద్వారా కానీ విమోచన లేదు. అయితే సమస్తం ఆయన్ని అర్పించుకున్నాడు. దుర్వాసన పోగొట్టే దహన బలి, అందుకని పరిమళ వాసనగా చేశాడు. పౌలు గారు అదే ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ పరిమళ వాసనగా చేశాడు. క్రీస్తు పరిమళ వాసన చేశాడు. యేసు క్రీస్తు ప్రభు నా జీవితాన్ని పరిమళ వాసన చేశాడు. ఒకప్పుడు నా జీవితం నాకే దుర్గంధం, క్రుళ్ళిన జీవితం, అసహ్యం, నా మాటల్లో వక్రతనం, నా ప్రవర్తనలో వక్రతనం, నా కార్యములు నీచ కార్యములు, అసహ్య కార్యములు, ఇన్నెని చెప్పలేము. అపాద మస్తకము చెడిపోయిన జీవితమే. అట్టి నన్ను ప్రేమించాడు. ఆరాధన అందే చెప్పాలి. ప్రభువా, అర్హత లేదు, యోగ్యత లేదు, అపాత్రుడను నన్ను ప్రేమించా. పౌలి గారు ప్రాధేయపడుతున్నాడు, సిఫారసు చేయుచున్నాడు. ఇతను చేర్చుకో, ఇతను మన సహోదరుడు, ప్రయోజన కార్యం పరిచారకుడుగా ఉంటాడు. బంధకాలు లేవు ఇతను. ఇప్పుడు దొంగ కాదు, దాసుడు కాదు, స్వతంత్రులుగా చేశాడు. ఎంత చక్కగా ఆరాధించాలి. ప్రభువా, నేనే నీవైతే ప్రభువా, నా జీవిత రుణపత్రాన్ని పూర్తిగా నీవు వహించి నన్ను ప్రేమించావు. నా కొరకు పూటబడి చెడిపోయాడు, చుడనొల్లని వాడయ్యాడు, వ్యసనాక్రాంతుడయ్యాడు. సామెతల గ్రంథం, సామెతలు 11వ అధ్యాయం 15వ వచనం. ఎదుటివాని కొరకు పూటబడిన వాడు చెడిపోవును. పూటబడి చెడిపోయాడు. ఆయన శరీరమంతా రక్తసిక్త గాయాలు. ఆయన జామీను పడి, నా పాపం కొరకు ఆయన జామీను ఉండి పూటబడి నా స్థానం కోరుకుని దిగివచ్చిన శ్రీ యేసుండు. అందుకని ఆయన చెడిపోయాడు. ఆయన స్వరూపమంతా చూడనొల్లనివాడు. ఆయన అంత సౌందర్యవంతుడు. విశేషం చెప్తూ వస్తాడు షోలమితి. నా ప్రియుడు అంత విశేషమైన వాడు. ఆయన ధవళవర్ణుడు, 10,000 అతి కాంక్షణీయుడు. అర్థమేడని 10,000 అంతే. ఆయన గుర్తింపవచ్చు. అంత సౌందర్యవంతుడు ఇంతగా మారిపోయాడు నా కొరకు. చూడనొల్లని వాడు. కారణం, నన్ను ప్రేమించాడు. ఆయన శరీరమంతా గాయములు, ఆయన ముఖమంతా వికారుండయ్యాడు. కారణం, నా పాప దోషం అలా విడిచిపెట్టింది. పూటబడి నన్ను విడిపించాలంటే అలా చేయాలి. ఇంకా ఏమంటాడు? సామెతలు 6వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, చెలికాని కొరకు పూటబడినట్లా నీ నోటి మాట చిక్కుబడి ఉన్నావు. అవును, పట్టుబడి ఉన్నాడు, చిక్కుబడి ఉన్నాడు. మనం పట్టుబడాలి పాపానికి. పట్టుబడిన వారం పాపము చేత, చిక్కుబడిన వారం బంధకాల్లో అని విడిపించాలంటే ఆయన అక్కడికి రావక తప్పలేదు. పూటబడినాడు, జామీను పడ్డాడు. విడిపించాలంటే, ఒక ఖైదీని, ఒక అపరాధిని విడిపించాలంటే చట్టశాస్త్రం చెప్పేదంటే అతను పూటబడాలి. ఇది పూటబడ్డాడు. సర్వేశ్వరుడు, సర్వములో సర్వమైన దేవుడు, ఆది సంభూతుడైన వాడు పూటబడ్డమంటే ఆశ్చర్యం కదా. ఈ పాపి కొరకు, ఈ దుర్మార్గుని కొరకు, ఈ దాసుని కొరకు, ఈ రుణగ్రస్తుని కొరకు, ఈ మరణానికి తగిన వాణి కొరకు పూటబడ్డం, ఇది ఆశ్చర్యం కాబోలు. ఇప్పుడు ఏమంటున్నా? దాసుడు కాదు, నీవు సహోదరుడివి. నీవు పరిశుద్ధుడవు,
నీవు విశ్వాసివి, నీవు శిష్యురాలు. ఎన్ని ఆధిక్యతలు వచ్చాయి. ఫిలోమోని ఇంట చేర్చబడినాడు. ఫిలోమోని అంటే సంఘం ఉంది, సంఘంలో అతను చేర్చారు. అతడు పరిచారకుడయ్యాడు. ఎక్కడో తిరుగులాడుతున్న మనలను ఈ మహాదేవుని ఇంటిలో ఈ మహామోహునికి సేవ చేయడానికి, ఈ గంభీరునికి సేవ చేయడానికి, ఆరాధించడానికి అని పిలిచాడు. రమ్మని పిలిచాను. పాపిని పిలిచడం అంటే, అసలు ఒక వ్యక్తి దోషి కనిపిస్తే మనం మాట్లాడడానికి కూడా ఇష్టపడమేము. నాకెందుకు పదాన్ని వెళ్ళిపోతాం. కానీ మహిమాన్వితుడు అలా అనుకోలే. 10,000 తలాంతులే కాదు, మన తలాంతులు, మన పాపం ఎంత పెద్దదో వివరించలేం. అట్టి మనల్ని ప్రేమించాడు. పూటబడి చెడిపోయాడు, పూటబడి చిక్కుబడ్డాడు. అది మన స్థానము. చిక్కుబడి స్థానం మంది, బంధింపడే స్థానం మంది. బంధకాలు ఉన్నాం. ఒక బంధకం కాదులేండి. ఎన్ని బంధకాలు? మత బంధకం ఒకటేనా? ఎన్ని బంధకాలు? రాజకీయ బంధకం ఒకటేనా? అబద్ధ బంధకాలేనా? ఎన్ని మోసమేనా? ఒక బంధకం కాదు. కట్లు వల వేశాడు. ఆ వల వేటగాడు వల వేశాడు. వలలో చిక్కుంటిమి. పక్షి ఉరిలో చిక్కున్నాం. బోయవాడు వచ్చాడు, వల వేశాడు. వేటగాడు వచ్చాడు, వల వేశాడు. ఎన్ని రకరకాల వలలు ఎరలేశాడు. ఎన్నో అంత చిక్కుబడిపోయాం. ఒక్కొక్క బంధకాలు, రకరకాల బానిస బతుకులం, రకరకాల చిన్న బలహీన త్రాగుడు దానికి బానిస, చుట్టాజిగుడి బానిస, దాసులం. అట్టి మనలను ఈ సర్వేశ్వరుడు సర్వేత్ర ప్రేమించాడు. ప్రేమ ఇది 2 అక్షరాలే, కానీ దీని గురించి చెప్పాలని చాలా ఆశ్చర్యం కావాలి. ఈ మహాపరిశుద్ధ ప్రేమతో ప్రేమించిన ఈ గణనాథుని ప్రేమించాలి. చిక్కుబడిన నన్ను విడిపించడానికి ఆయన కట్టబడినాడు. సిలువలో కట్టబడినాడు, బంధించబడినాడు. ఎందుకు? తను అర్పించుకున్నాడు అంతే. ఆయనేం బంధించిన చేత కాదు ఎవరికి. ఆయన బంధించబడి అప్పగించుకుంటున్నాడు, అర్పించుకుంటున్నాడు. ఆయన తన్ను తానే అర్పించుకుంటున్నాడు. బలిపీఠం దగ్గరికి వచ్చాడు. సిలువ బలిపీఠం దగ్గరికి వచ్చాడు. ఆయన తను తానే దహన బలి అయిపోతున్నాడు. కాబట్టి ఆరాధించాలి. దేని వాక్యం చూడండి. సామెతలు గ్రంథం, సామెతలు 17వ అధ్యాయం 18వ వచనం. జామీను ఉండి తెలివి మాలినవాడు. వాళ్ళు అనుకుంటున్నారు ఆయన్ను తక్కువగా చూస్తున్నారు. అనేకులు కళ్ళిచ్చినవాడు, మరణంలో బ్రతికించినవాడు, కుంటివారి కాళ్ళు ఇచ్చినవాడు, కుష్ఠరోగులు బాగు చేసినవాడు, గుడ్డివారి కళ్ళు ఇచ్చినవాడు అని ఆయన బుద్ధిహీనుగా ఎంచుకుంటున్నారంతే. పూటబడి ఆయన అలాగూ నా కొరకు వేలాడుతున్నాడు. ప్రభువా, ఈ ప్రేమ నేను వర్ణించలేనయ్యా. నా జీవితం అంతా సంపాదించిన రుణస్తుడని, నీ ఎదుటి ఉంచిన రుణమే. ఎందుకు? నేను దాసుడను, నన్ను స్వతంత్రంగా చేశావు. మరణానికి పాత్రుడను, నన్ను మరణం తప్పించావు. శత్రువును విడిపించావు. ఎన్ని మేళ్ళు చేశావయ్యా. ఒనేసేము నువ్వు ఏ విధముగా పౌలి గారు ఏ విధముగా ప్రాధేయపడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి తండ్రి ఎదుట విజ్ఞాపన చేర్చున్నాడు. ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. మన దోషములు పరిహరించాడు, మా అపరాధులు క్షమించాడు, క్షమాభిక్ష పెట్టాడు. మనల్ని ఏం చేయమంటున్నప్పుడే అప్పుడు ఇది చేయండి, ఆయన ఆరాధించండి, నా వద్దకు రండి, పిల్ల రండి, భోజనం చేద్దాం, ఆరాధించండి నన్ను, నేను మీ మధ్య ఉంటున్నాను అని చెప్పే వాగ్దానం. దూరస్తుడిగా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఫిలోమోని ఇంటి విడిచి వెళ్ళిపోయాడు. అయితే మనం కూడా దూరస్తులం. ఎఫెసీ పత్రికలు పౌలు గారు చెప్తారు,
ఉపమానరీతిగా 13వ వచనం నుండి చూడండి, 2వ అధ్యాయం 13వ వచనం. ఆ మాట చూసుకొని ఆరాధనలో ప్రవేశిస్తాం, సమయం సాలదు కనుక. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన, అది రక్తము వలన, రక్త ప్రోక్షణ ద్వారా విమోచించబడినాం. సమీపస్థులం. వాగ్దానములు ఎక్కడివి? పితరులు ఎక్కడివారు? మనకు అర్చనాదులు ఉన్నాయా? ధర్మశాస్త్రం మనదా? మనకేమీ లేదు, ఏమీ లేదు, సున్నా. ఏమీ లేని వారం, ఏమి అర్హత లేని వారం, ఏ వాగ్దానం లేని వారం. ధర్మశాస్త్ర నిబంధనలు లేవు, కట్టడం లేవు, అర్హత లేదు. అట్టి మనల్ని ప్రేమించాడు. కారణం ఆయన రక్తము ద్వారా. ప్రేమించి ప్రాణం పెట్టాడు. అది రక్తము కార్చాడు. అది తండ్రికి అభిష్టమైంది. దూరస్తులను కొలసే పత్రికలో చెప్తూ వస్తారు చూడండి. అపోస్తలుడైన పౌలు గారు కొలసే రాసిన పత్రిక 2వ అధ్యాయం, మొదటి అధ్యాయం 21వ వచనం. మరియు గత కాలమందు దేవుని దూరస్తులు మీ మనసులో విరోధ భావం గలవారై ఉండిన మిమ్మును కూడా ఏం చేశాడు కింద చెప్తాడు. తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను, ఎన్ని డిగ్రీలబ్బా నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమను దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచాడు. దేవునికి స్తోత్రం. సమాధానం వచ్చి. కారణం దూరస్తులను, అపరాధులను, దుష్క్రియలు ఏమన్నా చేయాలంటే మంచినీళ్ళు తాగినట్లే. దుష్క్రియలు, విరోధ స్వభావం, విరోధం పెంచుకోవడమా ఇంకా చెప్పలేదు. అంత ఉంటుంది. అంత స్వభావం మనలను ఈ ప్రభు ప్రేమించాడు. ప్రేమించి క్షమించాడు, సమాధానపరిచాడు, ఉభయులను ఏకం చేశాడు, దూరస్థ సమీపస్తులుగా చేశాడు, దాసులు స్వతంత్రులుగా చేశాడు, మరణ పాత్రులను మన మరణంలో నుండి జీవులకు దాటించాడు. మరణం లేదు ఇప్పుడు. మరణం మన మీద ఏలడానికి లేదు, అధికారం లేదు. మరణము నుండి విజయుండలం. అందుకనే విజయ గీతం పాడాలి. ప్రభువా జయ జయలు నీకే. మరణంలో నుండి నన్ను తప్పించినందుకు, పాపం నుండి తప్పించినందుకు, దొంగతనమును, మోసము, ఇవన్నీ కూడా ఒనేస్యములో ఉన్న లక్షణాలే. ఆయనలో కాదు. ప్రతి ఒక్క మానవుల్లో తెర చూస్తే ఒకటి తక్కువ ఉండొచ్చు, అన్నీ ఒకటే దాదాపు. మానవుని యొక్క మనస్తత్వం అందరి దాదాపుగా అట్లే ఉంటాయి. పోలిక చేసి చూడండి, అన్నీ అలాగే ఉండిపోతాయి. తను ఎంత పాండిత్యం ఉన్నా, ఎంత ఉన్న స్థానంలో ఉన్నా, అది ఎందుకంటే మానవ స్వభావం. అది అంతే. ఆదాములో నుండి వచ్చిన బీజం. పాపం, వంకడం, అబద్ధం, దుఃఖము, ఎడబాటు అన్నీ ఉన్నాయి. 3వ అధ్యాయం ధ్యానిస్తే అంతా అదే వస్తుంది. మానవ స్వభావం అదే మనకు అక్షరాల. వీటి విడిపించడానికి యేసు క్రీస్తు ప్రభు సమాధానపరచుటకు ఆయన సమాధాన కారకుడయ్యాడు. మన కట్లను, మన బంధకాలు తెంచుటకు ఆయన వహించాడు. దైవోగ్రత మనకు పాత్రలు మెడగా ఆయన మీద ఖడ్గం పడింది. ఆ ఖడ్గ తీర్పు ఆయన వహించాడు, మనల్ని విడుదల చేశాడు. మనం రుణగ్రస్తులము. మన పాప రుణం ఎంతో విస్తారము, దాన్ని వివరించలేము. అందుకని మత్తయి సువార్త 18వ అధ్యాయం 23 చదవండి. ఎన్ని తలాంతులో ఎంత పాపతను. అయితే కనికరపడి క్షమించాడు, అంతే. కనికరము, కృప వేరే. కనికరపడ్డాడు అంతే, అంతకన్నా ఏం లేదు. తెలుగులో పదాలు దొరకవు నాకు తెలిసి. కనికరం అంటే చాలా అర్థం. అది క్షమించాడు కాబట్టి ఆనందిస్తున్నాం. ఆయన మీద స్తుతి గీతం పాడుతాం. అన్యులం, దుర్నీతి పరులను ప్రేమించాడు, కలులను ప్రేమించాడు. అది ఏంది? ఒకే మాట, నిర్హేతంగా ప్రేమించాడు. ఎవరైనా చెప్తారు కారణం ఏంటంటే ఏం చెప్పలేము. ఎందుకు ప్రేమించాను? నన్ను ప్రేమించాను ఎందుకు? అర్థమేమో. అయ్యా నీ పిల్లలుగా తీసుకోవడానికి. ఇతను ఏమైనా పౌలు గారికి ఒనేస్యం పనికొస్తాడనే కాదు. నాయన పెద్ద మనిషి ఫిలోమోను
అనేకులు విశ్రాంతిని ఇచ్చేవాడా? నీ ఇంట ఉన్న సంఘం ఉంది, అయితే అతను చేర్చుకో. అతడు దాసుడు ఎంచద్దు. ఇప్పుడు అతడు సహోదరుడు, అతడు పరిచారకుడు, అతడు ప్రయోజనకరమైన వాడు. ఎన్ని మాటలు చెప్తున్నాడు చూడు. ఆ రుణమంతా అతను ఏమైనా ఉండి నేను తీరుస్తాను. ఇదే చేశాడు ప్రభు యొక్క ఆక్రందన కూడా ఇదే. పాపాత్ములు ప్రేమించి క్షమించాడు, దగ్గరకు చేర్చుకున్నాడు. మనల్ని చేసేది ఒకటే కర్తవ్యం, ఆయన పాదాలకు మ్రొక్కాల్సింది తప్ప ఏం లేదు. ఆయన స్తుతియాగం చేయాలి, జిహ్వాపలు అర్పించాలి, ఘనపరచాలి, ఉత్సహించాలి. వారంటూ వచ్చారు మోషే అహరోనులు. ఫరో వద్దకు వెళ్ళి ఏమన్నారంటే, మేము మా దేవునికి ఉత్సవం చేయాల, 3 దినాలంత ప్రయాణం వెళ్ళి ఆయన్ను ఆరాధించాలి, బలులు అర్పించాలి, పర్వతానికి వెళ్ళి ఆ పర్వతం వెళ్ళకెళ్ళాలి. పోనించాడండి, పోనీలేదనుకోండి మళ్ళీ తర్వాత. కాబట్టి ఉత్సవం చేసేదానికి వచ్చాం, ఆరాధించడానికి వచ్చాం, హృదయం పులకించాలి. అందుకని ఆ ఉత్సవం పండుగ, మహోత్సవం. ఎంత ఉత్సవం అంటే నా ప్రభువుని నేను ప్రేమిస్తున్నా, నా హృదయమంతా ఉప్పొంగుతుంది, పరవశిస్తూ ఉంది, నేను ఉత్సహించి ఆనందిస్తున్నాను. నా హృదయమంతా ఆరాధనతో ఉప్పొంగాలి. నీవే స్తుతికి పాత్రుడు, విజయగీతం అదే. నీవే నీవే నీవే, నీకే మహిమ, నీకే ఘనత, నీకే నీ శక్తి, నీ సౌశల్యత, నీ యొక్క కనికరము, నీ యొక్క కృప, నీ వాత్సల్యత బట్టి ఆరాధిస్తున్నాను ప్రభు. అదే నాకు ఇచ్చింది, ఇంకేముంది? ఏమి లేనివాడు. దైవాశీస్సు.